ప్రార్థన పరిస్థితులు మార్చివేస్తాయి. దేవుడు రోజు మనల్ని ప్రార్థన సభ పెట్టారు. ప్రార్థన చేయమని రంగపేట మండల ప్రజల కొరకు, ఈ చుట్టూ ఉన్న గృహాల కొరకు, కట్టబడిన వారి కొరకు విడిపించడానికి మనం ప్రార్థన చేద్దాం. ఈ సావ అనేక మందులతో నిండిపోయి రోగములను బాగు చేసేలాగా, అనేక ప్రార్థనలు జరిగేలాగా, రోదన ప్రాంతాల్లో, కన్నీటి ప్రాంతాల్లో, ఆసక్తి ప్రాంతాలు ఇక్కడ జరిగించడానికి మన ప్రాంతంలో పెట్టుకుంటాం. అలాగే రాకడ శుభావ సభలు, అంచజన వాస్తవాలు జరిగించాలి దేవా. వాతావరణం అనుకూలించపరచండి. అలాగే ఆయన గ్రామాలను సిద్ధపరచండి. మీ సువార్తను ప్రకటించుకుని తండ్రి మార్గంలో సర్వం చేయండి. ధనాన్ని సమకూర్చండి, సహకారాలు సమకూర్చండి. మన ప్రార్థన చేద్దాం. అలాగే ఈ నెలలో ఉపవాస కుటుంబాలు సామరపట్లో జరుగుతున్నవి. 25, 26, 27 తారీఖుల్లో 3 రోజులు ఉపవాస కుటుంబాలను ప్రతిష్ఠించుకున్నాం. అక్కడ దేవుని బతిమాలుకోవడానికి ఉపవాస కుటుంబాలు దేవుడు జరిగిస్తున్నారు. దాని వరకు ప్రార్థన చేద్దాం. అలాగే పలకడీయంలో ఉపవాస కుటుంబంలో జరగాలి, అక్కడ మాసంలో జరగాలి. దాన్ని తారీఖులు కూడా దేవుడి బయలుపరచలాగా మనం ప్రార్థన చేద్దాం. క్రమము పాటించాలి, ఉపవాస కుటుంబాలు జరిగించుకోవాలి. ఎందుకంటే సమయం సమీపించుతున్నది, రాకడ సమీపించున్నది. కాబట్టి మనం మధుమారడానికి ఉపవాస కుటుంబంలో పంపుకుని ఆ రోజంతా దేవుడితో 3 రోజులు గడిపి ఆయన ఆశీర్వాదాలు దేవుని పొందుకోవాలని, అలాగే ఆ ప్రార్థన మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరగాలని మన ప్రార్థన చేద్దాం. అలాగే ఎదమిల్లి గ్రామంలో మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయాలి. అలాగే నవంబర్ మాసంలో మరి 3 రోజులు మీటింగ్లు పెట్టాలని ఆశపడుతున్నాం. దేవుడు కార్యం చేయలాగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. కనీసం మందిరం నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. నవంబర్ మాసంలో కన్నా ఫౌండేషన్ కట్టి శంకుస్థాపన అంటే మూలరాయి వేసినప్పుడైనా 3 రోజులు సభలు జరిగించారు. ఎలగలి గ్రామంలో వాళ్ళు కోరుకున్నాడు అంటే సభ జరిగించండి. ఎలగలి గ్రామంలో 3 రోజులు అంటే రాకడ సువార్త ఉపవాస కుటుంబంగా జరిగించుకుందాం. దేవుడికి మహిమ కలుగునుగా. అలాగే ఇంకా అనేక గ్రామాల్లో సువార్త జరగడానికి ప్రార్థన చేశారు. ప్రార్థనే మన పరిస్థితులు మార్చివేశారు. దేవుడి పని చేసుకుంటూ పోతుంటే దేవుడే కార్యాలు జరిగించుకుంటాడు. ఎలా నడిపించాలో ఆయన తెలుసు, ప్రజలను ఎలా నడిపించుకోవాలో తెలుసు. ఆయన ఊరుకుంటున్నాడు, చూస్తున్నారంటే సమయం వచ్చినప్పుడు అన్ని బంధకాలను విడిపించి దేవుడు నడిపించుకుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. మన వచ్చిన వారందరి కొరకు మన ప్రార్థనలో చేద్దాం. తన కుటుంబంగా ప్రార్థన చేసుకుంటాం. సమయం అవుతుంది కాబట్టి మొదట ప్రార్థన చేస్తాను. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండండి. ప్రార్థన మన స్థితి మార్చివేసేది. మీలో కొలిచెదరావయ్యా నా యేసన్నా, మీలో కొలిచెదరావయ్యా హృదయా హృదయా దేవళ మందు
ప్రార్థన చేసేదంటే మీకు అన్నాను. మీ పాద పద్మమై తండ్రి మీ జ్ఞాపకం చేస్తాను. మహోన్నత ఎన్నో విషయములు నెరవేర్చిన స్థలం, ఎన్నో ప్రార్థనలైనా నెరవేర్పులకు వచ్చిన స్థలంలో ఆయన ప్రార్థన చేసిన నీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, రంగపేట మండలం ఉన్న ప్రజలందరూ విడిపించేసి ఆయన కట్టబడిపోయిన వాళ్ళందరూ విడిపించారు. ప్రార్థన స్థితి మార్చదని, ప్రార్థన బ్రతులు మార్చదని వారు ఆలోచన చేయండి. ఆయన నీకు వందనములు. ఆయన రాకడ నెలమంది, రాకడ మాసములో ఉన్నాం, అంచె దినమాలలో ఉన్నామండి. అంచె దినమందండి ఈ రోజు కడవలి రోజులు ప్రతి సేవకుల నోట నుండి, ప్రతి సంఘము నుండి ఆయన వెలుపరుస్తున్నదండి, నిలిపిస్తున్నాను. అయినను తండ్రి భయం లేని వారు ప్రజలు జీవిస్తున్నారయ్యా. భయానికి వారి తీసివేసి వారినైనా మనోన్నాగములకు కలిగిన దుడ్డితనము తీసివేసి వాస్తవాన్ని ఆయన పిలిపించి ఆయనానికి వందనములు. సూర్యుడి కింద ఉన్నవి అన్నివి వ్యర్థమని, ఆయన ఈ భూలోకంలో ఉన్నవి ప్రతిదీ వ్యర్థమని అర్థమైనట్టుగా ఆయన పెట్టగలదు. ఆయన జ్ఞానం ఏమి సంపాదించినా తిరిగి తీసుకు వెళ్ళలేమని, ఇక్కడ అన్ని వ్యర్థమని ఆయన రంగపేట ప్రజలు తెలియపరిచారు. వ్యర్థమైన వాటిని ఎదురుస్తున్నారు. వ్యర్థమ కార్యం దానికోసం ఎదురుచుంటుంది. వ్యర్థమ కాలాన్ని విశ్వాసం, నేను వ్యర్థమ కాలాన్ని విశ్వాసం, నీ మీద విశ్వాసం ఉంచుకున్న వారు క్రీస్తు ఎలా లేపబడదో అలా లేపబడినట్టుగా వాటి మీద దృష్టి లేకుండా వ్యర్థమైన వాటి లోకములో ఏమి సంపాదించుకుందామా అని ఆరాటపడుతున్న ప్రజలకు తెలియపరచారు. అయినా మీరు ఎందుకు ఊరుకుంటూ దేవుడు ఎందుకు ఊరుకుంటున్నారు అనే వాక్యము సెలవించారు. మీకు అన్నీ తెలిసినా కాబట్టి, మీకు అన్నీ బోధిస్తున్నాను కాబట్టి నేను ఊరుకుంటున్నానని మీరు సెలవిస్తున్నారు. ఆయన పుస్తకాలు పడి ఉన్నాను, బద్ధకం కలిగి ఉన్నాను, ఉద్యోగం ఆయన సంఘాల్లో ఉద్యోగం దగ్గరపోయి, సంఘాల్లోనైనా ప్రార్థన దగ్గరపోయినాయి. ఆయన ఉద్యోగం కడవల దినాల్లో తండ్రి సాతానుడు తన పని బలముగా చేస్తుంటే ఆయన పిల్లలైన వారు బలహీనపడిపోతున్నారు. ఆయన సహాయం చేయాలి. బైబిల్ విషయం ప్రార్థనశాలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? మీరు బయలుపరుచుకోండి. ఆయన గత వారం తండ్రి మొగద్దర గ్రామంలో ఒక స్త్రీని మీరు ప్రేరేపించినట్లుగా గ్రామ ప్రజలందరూ ప్రేరేపించారు. బైబిల్ విషయం ప్రార్థనశాలను నేను వెళ్ళాలని 3 వారాల బట్టి తండ్రి పెట్టి ప్రేరేపించాలని మీకు వందనం. అలాగే మండలంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రేరేపించేశాడు. ఆయన నీ సన్నిధికి వెళ్ళాలని, రాకడికి ఎక్కబడే సన్నిధికి వెళ్ళాలని, రాకడ వాహనాలు పెట్టడానికి వెళ్ళాలని, అంచెదినము వాస్తవాలు తెలుసుకొని వెళ్ళాలని మేము పిల్లలు ఎవరు రాదండి. మీరే మనసు నశించిపోతున్న వారు అయినా నడిపించండి, వాక్యము దగ్గరికి నడిపించండి.
వాక్యమైన బలమైన వాక్యం దగ్గర నడిపించండి, మంచి జ్ఞాన దగ్గర నడిపించండి. ఆయన బలహీనపడబడుతున్న నడవలేని స్థితిలో వాళ్ళందరూ నడిపించండి. ఆయన వాక్యం అనే బలం వారికి నేను సంతృష్టిగా బుద్ధించేలాగా సహాయం చేయండి. ఆయన నీకు వందనండి. బైబిల్ విషయ బోధ మర్మమైన బోధలని నాయనా ఏర్పాటు చేసిన దైవజనుడికి ఇచ్చిన గొప్ప భాగ్యములు తండ్రి. బైబిల్ విషయ సేవ గురించి అట్టి బోధలు విడుదల తండ్రి. ఎన్నో మట్టులు ఆటంకాలు తండ్రి, అభ్యంతరాలు తండ్రి. ఆయన ఆనాడు నుండి దైవజనుడికి ఏర్పాటు చేసిన బైబిల్ విషయం ఆనాడు నుండి ఈనాటి వరకు తండ్రి వ్యతిరేకాలు, అభ్యంతరాలు, ఆటంకాలు తండ్రి. అయినను ఆయన గాలి ఉన్నంత వరకు బైబిల్ విషయం వ్యాపిస్తున్నారు. ఇలా వేసి పిలుస్తానని మీరు వాగ్దానం చేశారు తండ్రి. నీకు వందనాలు. దైవజనుడు దేవదాసయ్య గారి వృద్ధుడైన దేవదాసయ్య గారికి మీరు ఇచ్చిన వాగ్దానం బైబిల్ విషయం ఎక్కడ ఉంటే అక్కడికి ఎగిరి వస్తారని, నేను ఏసి పిలుచుకుంటారని మీరు వాగ్దానం చేసిన తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి. మీరు పిలుచుకునే దేవుడు అయ్యా. అందరూ బైబిల్ విషయం నామకరణం చేసి ఉన్నాము. ఏమంటారు? బైబిల్ విషయం ప్రార్థన సారాన్ని నామకరణం చేసి ఉన్నారు తండ్రి. దైవ సన్నిధి జరుగుతున్నది. దైవుడు దేవదాసయ్య గారి చేసే సన్నిధి జరుగుతున్నది నాయన. బైబిల్ విషయం క్రమంలో జరుగుతున్నది నాయన. అంటే బైబిల్ విషయం ఏలయేసి పిలుచుకోండి నాయన. మీరు ఏలయేసి పిలుచుకుంటారని మీరు వాగ్దానం చేసిన దేవుడు కంటే మీరు పిలుచుకోండి. మీకే అయ్యా, నీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. అందరినీ సన్నిధానాన్ని నడిపించు. రోగులను బాగు చేయడానికి, నీ కార్యములు అయ్యా బయలుపరచుకుంటానికి, నువ్వు మహాదేవులైన ప్రజలకు తెలుసుకుంటానికి నీ కార్యములు జరిగించు. నీకే స్తోత్రములైన ప్రభువా. ఇదిగో తండ్రి, రాకడ సువార్త సభలు అయ్యా గ్రామాల ఆయన వాతావరణాన్ని కూలిపరచలేదు అయ్యా. దగ్గర సొమ్ము లేక ఈ సువార్తను ప్రకటించడంపై క్షమించున్నాయి. ఇక నుంచి తండ్రి ఈ సువార్తను ప్రకటించే వారి నడుము ప్రకటించు సహాయం చేయండి. ఏ గ్రామంలోని సువార్త ప్రకటించాలి, ఏ గ్రామంలోని బిడ్డలకి వార్తను అందించాలని చర్చలు జరిగించారు. ఆయన మాసంలో 3 రోజులు సభలు పెట్టాలని ఆశపడుతున్నాం. ప్రభుత్వం సహాయం చేయండి. ఆయన ఊరిని స్థలంలో సిద్ధపరచండి. లక్షలాది రూపాయలు ఖర్చు, లక్ష పెట్ట కుసుమి అని సెలవించినట్టుగా మా చేతులు మేమే చాలుతున్నాం తండ్రి. వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నాను తండ్రి. ఉపయోగకరమైన దాని ఖర్చు పెట్టకపోతున్నాం తండ్రి. ఎందరెందరో ప్రభు వ్యర్థమైన వాటికైనా దానాన్ని వెచ్చిస్తున్నారు. ఆయన వ్యర్థమన్నానండి తండ్రి. నీకోసం ప్రయాసపడడం వ్యర్థము కాదు, నీకోసం ధనాన్ని వెచ్చిపరచడం వ్యర్థము కాదు. దానికోసం నీకు నేను ఆలోచించలేకపోతున్నాను. మీరే సహాయం చేయండి. మనసులో అయినా ఆలోచింపచేయండి. సభ జరిగించుకోవాలి. దేవుని కోసం ప్రయాసము, దేవుని కోసం వ్యత్యాసము, దేవుని కొరకు పాలకులు తండ్రి. ఏది వ్యర్థము కాదని
ఆదిలక్ష్మి గారు పిలుచున్నప్పుడు ఆటంకాలు లేకుండా అవలీలంగా దాటింపజేయండి అన్నది అందరూ ప్రయాణంలో విదేశాలకు వెళ్తున్నప్పుడు ప్రయాణంలో ఏ ఆటంకాలు లేకుండా ఏ అభ్యంతరం లేకుండా ఆయన మీరే దాన్ని సరిచేయండి. చిన్న చిన్న లోపాలు ఉన్నాయన ఆ లోపాలను కనబడకుండా ఆ లోపాలను తెలియపరచకుండా వీళ్ళు సాయం చేసే సురక్షితులుగా ప్రయాణములు తోడుగా ఉండండి. ఆలోచించ అయినా నీకు వందలు పట్టబడిన వారిని విడిపించేస్తున్నాయి. ప్రతి ప్రార్థన నెరవేర్చేస్తున్నాయి. ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరూ వాళ్ళని నెరవేర్చారు. ఎందరైతే ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ పాదాలకు సమర్పణ వీరే సహాయం చేయండి. ప్రార్థించిన మా పని పరిచయించండి, నడిపించండి, విస్తారమైన ప్రజలు నడిపించండి. నమ్మకంగా పనిచేయటం, నమ్మకస్తుడిగా పనిచేయటం, మీ పనులు నమ్మకంగా చేయటం, జ్ఞానం చేయటం, ధనాపేక్ష లేని సేవ, కాను ఆశించిన సేవ మీరు జరిగించుకుని రాకపోకలు ఎందుకు వీరుడు నడిపిస్తున్నారు. వాహనం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, ఏ దగ్గరికి అది అన్నీ ఇచ్చేసి నీకు అందరం ఇక్కడ నేను బిడ్డల కొరకు అడుగుతున్నాను, ఏ రంగంపేట బిడ్డల కొరకు అడుగుతున్నాను. సహాయం ఆయన అనేకులతో విజ్ఞాపనం చేసేదండి. మా ప్రార్థన విన్నప్పుడు ఆలకించారు. మాలో ఉన్న అపరాధం క్షమించండి. మాలో ఉన్న అయా జీవము లేని జీవితాలను క్షమించండి. సన్నిధి లేని జీవితాలను క్షమించండి. ప్రభు సన్నిధి పరులుగా మార్చు, విజ్ఞాపన పరులుగా మార్చుకోండి. అయా నీకే వందనాలు, నీకే స్తోత్రం. ఎవరైతే ప్రార్థన కోరుకుంటున్నారో అందరికీ నెరవేర్చండి. మీరే మహిమ ఘనత యేసు వారి నామమున వేడుకుంటున్నాను. నీవే అని నమ్మిక యేసు నాలు, నీవే అని నమ్మిక, నీవే మార్గము, నీవే సత్యము, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, నీవే సారము, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. శృతి 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 స్తోత్రం. మహాగణుడ మా శక్తిమంతుడానికి శృతి స్తోత్రం. సర్వాధికారి నీ వందనములు అబ్రహం దేవారి స్వాతంగా వయ్యాన్ని ఒప్పుక నీకన్నా నామానికి శృతులు స్తోత్రం. అయినా నా తండ్రి తప్పు నీది తాను నీది మాకు వారు ఎవరి
ఎదురుగా మనకు నామంటారు అని వచ్చినంటారు ఇవి ఇచ్చిన వాగ్దానం చేసి ఇచ్చిన తనని చేసి అయ్యా తండ్రి మీ తలలో మీరు ఉన్నారు తండ్రి పరిస్థితులు దేవతలకు వెళ్ళి నలుగురు పెద్ద పర్లేదు మా తండ్రి దేవదాసి కాలంతోన్నాయి నీ పిల్లలు గురించి నమ్ముకునే వాళ్ళంటే నమ్మవారు సంవత్సరం మా మధ్యని మీరు ఉన్నారు తండ్రి నీకు అందనాలయ్యా నీకే అయ్యా ఏ ఎంత లేదు ఈ సన్నిధులకు పంపించిందండి నీకు వందనాలయ్యా నీకు మాకంటే డబ్బులు ఉంటారు మాకు రోజుకి ఎన్నో చూడాలని లేకపోవాలి మాకు మీ సమయం మీకు అడిగి మాకు వచ్చిందండి నీకు వందనాలు తండ్రి సమయం పాలకు సజ్జాన్ని చేసుకున్నాం తండ్రి కానీ వాళ్ళకి కానీ వాళ్ళని నేర్చుకోమంటే ఈ సమయం చెప్తాను నీకు వందనాలయ్యా నీకే చూస్తున్నాను కోటి నాలుగు చూపించిన నీ రెండు తెచ్చలేదు నేనైతే దూళ్ళని చెత్తలని పొట్టులని ఊరిదైపోతుందని పని రాదు ఈ స్వతంత్రతని కడిగి నా పురాణము చెల్లించి నా పాపము చెల్లించి ఈ రక్తంలో కడిగి తండ్రి నన్ను పెట్టిగా పిలుచుకున్నా మహానీడానికి సుశ్రూషాలు ఇంకా నీ గాయలు రేపుతున్నాను నమ్మతండి నీకు ఈ రకంగా జీవిస్తున్నాను నమ్మతండి నీకు ఇంట్లో లేని పాపం మానేయబోతండి అక్కడ పాపం నుంచి నన్ను విడిపించారు నీ సహాయం చేయండి నీకు వందనాలయ్యా నీకే పరిశుద్ధాత్మడానికి వందనములు స్తోత్రాలు నిజంగా మొదలుపెట్టి వరకు సమాపంగా ఉంటానన్నప్పండి నీతి మంత్రులు పేదన్ని ఆలకిందనన్నావు నేనైతే నీతి మంత్రులు కాదని ప్రార్థించండి నేను అపరాధిని చేసయ్యా నీ కట్టలో నీ యాగిని గైకుల్లో పాత్రండి నీ కట్టలో నీ యాగిని గైకుంటే సాయం చేయండి నీకు అంత నా స్తోత్రాలు నా తండ్రి చూసుకున్నా తండ్రి నీకు వందనములు నేను కూరుకున్నాను నుంచున్నాను నిలుకున్నాను నా హృదయాంధ్రములు వెలుగున్నా తండ్రి నీకే వందనములయ్యా నీకే నాకు ఈ రంగంపేట అతని చేతులు కప్పుచుకున్నాను అయ్యా తండ్రి నిన్ను వెరిగిన వారు అన్నారు తండ్రి పెట్టినైనా కొట్టులతో ఉన్న కొట్టులు పడి తండ్రి ఈ రంగంపేట అంతకి ఇష్టపాలన చేయండి ఈ రంగంపేట తండ్రి మీకు చేతులు కప్పుచు మీ నామలు అడగమన్నా తండ్రి అడుగుతున్నాను మార్చుకోండి తండ్రి అనేక బిడ్డలు మార్చుకోకపో మీ తండ్రి తిప్పుకోండి తండ్రి ఈ చుట్టుపక్కల ఉన్న తండ్రి ప్రతి కుటుంబాన్ని మార్చుకోకపో ప్రతి కుటుంబాన్ని బంధకరాలింపు తండ్రి మీరే మార్చుకోండి తండ్రి మీరే తండ్రి మేము పొందాలి మీ పిలితే రారు ఈ బిడ్డలందరినీ పిలుచుకోతండి అయ్యాల హృదయమైన తలుపుని తగ్గండి ప్రభువా తండ్రి రంగపేటతో మార్చుకోమని అయ్యా నా తండ్రిని సన్నిధికి నడిపించమని ఏసయ్యా నేను నామలు అడుగుతున్నాం పేదలతో మా వంతెత్తి కార్యం చేసి దేవుడు తండ్రి మీరు సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అలాగే నా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు మహందాలు వచ్చిన బిడ్డల తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డల తండ్రి మీరు తండ్రి ప్రేరేపించి తండ్రి వెనక పడిపోయిన బిడ్డలందరినీ తండ్రి మళ్ళీ సన్నిధికి వచ్చేలాగా సహాయం చేయాలి అడుగుతున్నాం ప్రభు అడిగితే మా వంతు కార్యం చేసే దేవుడు పద్ధతిని మార్చి దేవుడు ప్రభు అలా జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఆ చుట్టుపక్కల గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా మీరు పిలుచుకోండి తండ్రి మీ కార్యాన్ని జరిగించుకో ప్రభు అయ్యా చార్చి వెనక పడిపోయిన బిడ్డలందరినీ చుట్టుపక్కల పెట్టారు తోడికి రెండు జీవితాలలో మీ ఆత్మ తండ్రి వేసి వేడి పొందుకున్న బిడ్డలను సాక్షి సహాయం చేయండి ఈ చేతుల కాపులు పేదలను సహాయం చేయండి మీకు వందనాలు స్తోత్రాలు పాలనలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా తండ్రి ఉపాస కోటలు మీరు ఏర్పరచుకోండి మీరే నేటికి వండుతండి మీరే కార్యం జరిగించుకోండి మీకు మహిమ కలగలిగేసేయండి మీ నామకే కర్త కలగలిగామని ఏర్పరచుకున్నాను అక్కడ మీ గొడవలను కట్టుకున్న యేసయ్య ఇంకా జరుగుతుంది నాన్నలు జరిగించు ఆ గ్రామానికి తండ్రి అనేక బిడ్డల రక్షణ పొందబిడ్డలకు సహాయం
చేయమని నీ చేతులకి అప్పుచుకొని అడుగుతున్నాం తండ్రి. మీరు సహాయం చేయండి. మీ కొంతనాలు స్తోత్రాలు. అలాగే నా తండ్రి సహాయం కొట్టడం పంచుకోవటాలు మీరు చేతులకి అప్పు. అయ్యా ప్రతి బిడ్డతో మాట్లాడుతుంది. ఓ పాసుకుంటమైతే మీరు పాసుకుంటే మా నంబర్గా మా వద్ద నుంచి చూపించి మా నామాన్ని మీరేదడిగి పేరేది మీకు ఇస్తాను. చక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని అక్కడ సరే వచ్చింది తండ్రి. ఓ పాసుకుంటములో మీ దీవులాచినది నింపండి. మీ సహాయం చేయలేదండి. నేను సోము నిలకరం ఉండదు తండ్రి. నీ నామాన్ని అడుగుతున్నా తండ్రి. దాని సహాయం దయచేసి మీ దాని మీద నిలబడుతుంది. ఆ సంఘానికి కావాల్సిన సంఘములు అయినా మీరు సిద్ధపరిచి సహాయం చేయమని ఓ కూటములో జరిగించున్నాను. మీ చేతులకు అనేక బిడ్డలు బలపరుచుతుంది. అయ్యా మీ దేవుడితో నింపు సహాయం చేయమని. అయ్యా సామకాడికి బిడ్డల్ని సంఘాన్ని చేతులకు ఈ సహాయం చేయమని అడుగుతున్నాను. అడిగి మానవుని సహాయం చేయండి. ఈ కొందనాలు చూస్తున్నాను. అలాగే పల్లె గడపలు నా పెంపలు అల్లవిల్లులో తండ్రి. నీ తల నుంచారు నీకు సాయం మా పెంప తల నుంచి తండ్రి నీ కొందనాలు. అక్కడ ఉపాసం కొట్టాల తండ్రి. పెట్టాలని ఆశపడుతున్నావు పెంప నిశ్చితము తండ్రి. మీరు లేదే ఏ కార్యం జరగదయ్యా. అక్కడ ఉపాసం కొట్టాలు పెట్టేలాగా సహాయం చేయండి. అనేక బిడ్డలు తలాన్ని సిద్ధపరిచే ఉపాసం కొట్టాలి. అయ్యా తండ్రి పాలు పంచుకునే సహాయం చేయండి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. తలమిచ్చిన తండ్రి పనివారిని సిద్ధపరచుకోగలరు. ఆయా తండ్రి చేతికి కావాల్సిన సమక్షము మీరు తండ్రి. సమకూర్చండి, ధనాన్ని కూర్చండి తండ్రి. నీ సహాయం చేయగలిగే తండ్రి. ఆ గొడవను పక్కన సహాయం చేయండి. మీ కొందనాలు అయ్యా చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరూ సహకరికి తగ్గ సహాయం చేయండి. ఈ చేతులకు ఏళ్ళ అడుగుతున్నాం తండ్రి. ఈ కార్యం జరిగించుకోండి. నిశ్చితంగా జరిగించుకోకపో మీరే భయం పొందాలేసి నీకు చూస్తున్నాం. పరిశుద్ధాత్మడా నీకు చూస్తున్నాను. అనేక బిడ్డల కనుక పేదలు చేయమన్నాం తండ్రి. అయ్యా పేదలు కోరుకున్న ప్రతి బిడ్డకి మీ నాలెక్కలు తీర్చాలి. సంవత్సరం తెచ్చాను. వాళ్ళకి కావాల్సిన సహాయం దయచేసి ఈ కొందనాలు స్తోత్రాలు. అలాగే నయాలు నీ చేతులకి అప్పచుకున్నాను తండ్రి. నిశ్చితమైతే తండ్రి పొద్దు కొమ్మను నీటి చేర్చండి. కొమ్మను ఇంటి చేర్చండి తండ్రి. నీ నామం సాక్షి చూపడానికి సాయం చేయకపో ఆ కొమ్మని మాకు జ్ఞాపకం చేసుకుని కీడు పక్కన వేరుగా తండ్రి. మళ్ళీ పొగమనితో నీ పొగమను కొరకు తీసుకున్నాం. సాయం చేయకపోతే చూడండి. అలాగే కొమ్మకి రాజరెచ్చండి చేతులు ఖర్చు పయాన్నులడ్డులు అడ్డంగా లేకుండా సహాయం చేసేది తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. నా పర్వతాన్ని కీడు పక్కన వేరే స్తోత్రం. అక్కడ ప్రభు దాటలు పరీక్షించగలరు. పర్వతాటు నువ్వే తండ్రి. నరనామ ముట్టడానికి ఇల్లు ముట్టండి ప్రభు. ఆ రక్తంలో ఉన్న తండ్రి కపము కొట్టి వేసింది. రక్తము కపము నీవినైనా చెడి రక్తాన్ని తీసి నీ పరిశుద్ధ రక్తం తండ్రి. నీ రక్తముతో పెట్టి ముట్టి సత్తపరచు నువ్వు పర్వతాన్ని కాపాడిపోయినాయి. మీరే చక్కని నాగమని వెలిగిస్తావని నమ్మకంతో విశ్వాసముతో అడుగుతున్నాం ప్రభు. మీరు సత్తపరచుతండి. బిడ్డలు విడిచిపెట్టి తండ్రి. విడిచిపెట్టి నీ మీద ఆధారపడి వెళ్ళింది తండ్రి. అప్పటికి నువ్వు ఆధార కర్తవు ప్రభు. నిన్ను నమ్ముకుంటే పెట్టి తోసివేసి దేవుడు కాదనే ఇటువంటి దేవుడు ఎన్నో చేస్తావు. మేము నమ్మిక వచ్చావు ప్రభు. మీ సాక్షిగా నిలబెట్టావు తండ్రి. మీకు అందనాలు చూస్తున్నాడు నాయన. పేదలు కోరుకుంది ప్రభు. నీవైతే పేదలు చేయాలన్నా ప్రభు. మీరు ముట్టాన్ని సత్తపరచాలి. చక్కగా రూపాయలు వేసినామలో సహాయం చేసేవాడిని. మీకు వచ్చావు ప్రభు. సహాయం చేయలేదు. ఇక్కడ సాక్షి చూపడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. ఇప్పుడే బిడ్డను ముట్టండి, స్వచ్ఛపరచండి. తనలో చిన్న తప్పులు పొరపాట్లు చెల్లించు తండ్రి. మీరు చుట్టూ రక్తముతో తండ్రి చుట్టూ చేసి చక్కని నారమని వెలిగి మీద ఇచ్చేవారు మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నారు
మహిమ సాక్షిగా మీరు సాయం చేయండి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ మీ చేతులు కప్పుచుకుంటున్నాను అయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ చరిత్రలో ప్రతి బిడ్డకి తండ్రి ఏం పట్టుకొని వచ్చారో అది కార్యాలు మీ పాదాలు కనపెడుతున్నప్పుడు ఆ లెక్కల సమస్యలు తీర్చండి తండ్రి. వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రాయాలి సండేది మార్చండి తండ్రి. రావాలని అనుకుంటున్నారు కానీ వెనక పడిపోతున్నారు తండ్రి. అడ్డులు ఆటంకాలు తొలగించిన వచ్చిన బిడ్డలందరూ మళ్ళీ తమ్ముడికి వచ్చిందండి. మీరే మహిమ పొందాలయ్యా. సాక్షిగా చూపడానికి సహాయం చేయకుండా మీకు వందనాలు స్తోత్రాలు. పాపం కన్నా తండ్రి ముట్టి సత్యపరచండి. వద్దవనాశపడుతుంది తండ్రి. ఆరోపణలు వచ్చిన పేరు సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి తండ్రి నేర్చుకుంటే సత్యపరచు స్వస్థత దయచేయండి. అదే అలాగే చీటికి నేను అంత మళ్ళా లేకపోతే ఆ బిడ్డను మాట్లాడే సత్యపరచండి. తన కుటుంబం పెద్దది నీకు తెలిసి తండ్రి. పెద్ద గొప్ప చిన్న గొప్ప హృదయాన్ని బిడ్డల కొడుకులు హృదయాన్ని మార్చు. అయినా నీ ఆత్మ ఎక్కడుంటే సోదరన్న అక్కడ మన సమాధానం పరచని సాగించి దాని కూడా జ్ఞాపకం చేసుకోకపోతే అయ్యా బయట సోదరికి ఇవ్వమంటే సత్యపరచండి. స్వతంత్ర బిడ్డకు సాయం చేయండి. సువార్తలు పైకి సాయం చేయండి. నన్ను అడిగలేదు మీ సాయం అడిగి సహాయం చేయండి. అలాగే నా తండ్రి జీగారి తండ్రి మరి నీకు తెలుసు ఎటుకు రాలేకపోతున్నారు. నీకు తెలుసు మర్చించండి. శనివారం ఆదివారం వచ్చేలాగా సహాయం చేయమని అడిగిన తండ్రి నీకు సోదరములు. ఈ సంఘాన్ని సంఘ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ సమస్యలు నీ పాదాలు నీ నామలో నెరవేర్చు. మీ సాక్షిగా నిలబెట్టుకోండి. సాయం చేయండి. ఆత్మ తల్లి ఆత్మ తండ్రి మీ చేతులు చూసుకుంటున్నాము. వాళ్ళిద్దరి మధ్య మూడేటిగా ఆరోగ్యం చెత్తి బాగోదేసేది. ఏ తమలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీ కార్యాన్ని నెరవేర్చు. వాళ్ళగట్ట నా తండ్రి ఆత్మ తల్లి గట్ట తండ్రి గట్ట మీరే ఉండి తండ్రి నిరాకరణ సువార్త ప్రకటించాలని ఆశపడతారు. మీరే తలాన్ని సిద్ధపరచండి తండ్రి. మీరే జనాన్ని పిలుచుకోండి. మీరు అక్కడికి ఎత్తపడతానికి సహాయం చేయాలి. నీ నామాలు అడుగుతున్నాను. ఏ జన్మ ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మీ చేతులకు అప్పచుకున్నాను. అయ్యా మా గంట ముందు మా అమ్మ తండ్రి చేసిన పేదల మీద ఆలోచించేది. అయ్యా ఆత్మని కానీ తండ్రి మీ గుంపు దాకా మీరు సహాయం చేయండి. మీ గొప్ప సోపండి తండ్రి. మీకు అది పొందండి. మీరే మహిమంగా అంతా పొందండి. వేసేయాలి చూస్తున్నాను. నేనైతే కొంచెం మంచిది నా బిడ్డలు బాధ నా బాధ కుటుంబాన్ని చేతులు కావచ్చు. మీ సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు చూస్తాను. నా తెలిసి తెలియని పేదలు ఏది మర్చిని ఏది ఇచ్చిన నా పేదని పాదాలన్నీ చేర్చుకోండి. పేదలు పట్టుబలం వేసేది. నా పక్క పెళ్లి కుమారుడి తలవారాలు వేసి వారు నామాలు అడిగి వేడికలు పొందుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె నీవు చింత లేకుండా గనుక నాకేమీ కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడినా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు గనుక నాకేమీ కొదువా నాదుడు
స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు. స్తోత్రములు తండ్రి. వారంతా కూడా కాశీదాసిని సజీవమైన రక్షకుడిని పాడగలకు స్వప్నబాధ వచ్చి తండ్రి శనివారం తండ్రి ఏర్పరచుకున్నాం. ఉపాసవారం తండ్రి స్థితినాయన స్తోత్రం ఏర్పరచుకున్నారు తండ్రి. ఈ పుణ్యమైన స్థలం యొక్క మందిరం కట్టుకున్నారు తండ్రి. శ్రమలు శిక్షలు శోధనలు మీరు నిలబెట్టుకున్నారు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా పాటలు మీరు నేర్చుకున్నాను, పాటలు మీకు ఇచ్చినట్టుకున్నారు తండ్రి. అయ్యా నీకు వందన మూడో ప్రార్థనకి చేసిన నోటికి బాగుగా మాట్లాడు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆయన అలసవర్తమ్మ కుటుంబం తండ్రి అది రక్షించారు తండ్రి. మధ్య రాకపోయిన తండ్రి బెడిపిడాలు తండ్రి మెడికేసినటువంటి సాధ్యం కుమారుడికి కనిపించి తండ్రి శిరస్సు పాద వరకు తండ్రి కుమార్ తండ్రి మెడికేసినటువంటి సాధ్యం తండ్రి ఆరోగ్యవంతిగా శక్తివంతుగా తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి ఆగిపోయిన బిడ్డలతో మాట్లాడుతండ్రి. ఎవరైతే ఆలోచనలు మాట్లాడుతండ్రి అని ప్రేరేపి కలిగించి తండ్రి మేము పిలవరారు తండ్రి. మీరు తెలుసుకో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనములు తండ్రి. మాతా పాపంతో మాట్లాడుతండ్రి అప్పుడు వచ్చినటువంటి సాహసం తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. గంగ పంగరాగిపోయారు తండ్రి. ఆత్మమాట కూడా వచ్చినటువంటి సాహసం తండ్రి. అలా వాడికి తండ్రి సంతానం ఇచ్చి తండ్రి దూరపంతని బాధించి కలిసి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే మంచి వాతావరణం ఇచ్చావు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అనుభవానికి సాక్షి తండ్రి. వంట చేత నష్టాలను దీవించండి. అలాగే వడ్డిస్తే నష్టాలను దీవించండి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ పుణ్యమైన స్థలం మీరు ఏర్పరచుకున్నాడు తండ్రి. అలాగే ఈ స్థలంలో తండ్రి ఒక సిలువ వేయాలి తండ్రి. దేవజన్ని ప్రేరేపించారు తండ్రి. ఆ సిలువ నిలబడినటువంటి సాక్షి తండ్రి. అలాగే తండ్రి మందులు తండ్రి ఇంకా రుద్రేటటువంటి సాక్షి తండ్రి. ఇంకా రుద్దులోకి వచ్చినటువంటి సాక్షి తండ్రి. అలాగే తండ్రి ఇంకా రుద్దులోకి వచ్చినటువంటి సాక్షి తండ్రి. స్థితిరాయన అంబాసుడిని కంచెండి. మీ కాపుదలని కృప ఈ శ్యామాన్ని కంకరించి తండ్రి. ఓం శ్రీకిశోరి తండ్రి. ఆనందగారి కుటుంబం దేవుంచండి తండ్రి. ఓం శ్రీకిశోరి తండ్రి. పొరపాట్ల మీరు అన్నాడు తండ్రి. రాకపోకలు ఆశించండి. మీ కాంగ్రెస్ని బిడ్డలు తండ్రి. ఆనందగారు మీ కాంగ్రెస్ తండ్రి. ఆనందగారి కుటుంబాన్ని దీవించండి. వాళ్ళకి ఇచ్చిన బిడ్డలను కోడలను జ్ఞాపకండి. ఆ కుటుంబాన్ని దీవించండి తండ్రి. గారు నీకు వందనాలు. అక్కడ స్థితి కంచెండి. అలా గొప్ప తీర్చి తండ్రి. అయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇచ్చిన శైలిగా కుటుంబాన్ని దీవించండి. అక్కడ స్థితి కంచెండి. వాళ్ళ తండ్రి నాయన వాళ్ళ రాకపోకలు ఆశించండి. వాళ్ళ ఆరోగ్యమంత్రులుగా శక్తిమంతులు నింపుతండ్రి. వాహనంలో స్తోత్రములు తండ్రి. విజయగారితో మాట్లాడుతండ్రి. వాతావరణంతో మాట్లాడలేదు తండ్రి. ఆపద తినేవాడు తండ్రి. క్రమంగా వచ్చే భాగ్యం కుమారుడు అనుగ్రహించండి. కుమారు తండ్రి ఆపద తినవస్తున్నాడు తండ్రి. నిన్ను మర్చిపోతున్నాడు తండ్రి. నువ్వు పట్టుకో తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అలాగే శాంతంగా తండ్రి. బాలహీనం చెప్పారు తండ్రి. బాలపరచు తండ్రి. శరీరంలో బలహీనతలను తీసుకెళ్ళండి. అయ్యా నీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అలాగే ఏర్పాటు మీరు ఉన్నత వందనములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. ఈ కార్యక్రమం తండ్రి గంగారి రీతిలో మీరు జరిగించుకున్నాం తండ్రి. స్వామి తండ్రి తారీఖు నేర్చుకున్నాం తండ్రి. అదే తారీఖు 3 తారీఖులు తండ్రి నీకు సమర్పడతండ్రి. వాతావరణం సమర్పడతండ్రి. కళ సమర్పడతండ్రి. అలాగా తండ్రి స్వామి నీ సమర్పడతండ్రి. క్రమంగా మర్యాద తండ్రి 3 దినాలు తండ్రి గంగారి రీతిలో మీరు జరిగించుకోతండ్రి. అది ఆ 3 పుటలో తండ్రి మీరు ఉంటారు తండ్రి. మీరు నడిపించుకుంటారు తండ్రి. కార్యక్రమాలు తండ్రి 3 దినాలు తండ్రి కార్యక్రమం గణపతి రీతిలో మీరు జరిగించుకోతండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. పలకడం కూడా తండ్రి. తారీఖు పెట్టలు తండ్రి. తారీఖు పెట్టి భాగం తండ్రి. దౌర్జన్య ఆలోచన శక్తి నీ కాంతిని తెచ్చి తండ్రి. ఆ స్థలం ఆ మందిరి చుట్టూ కంచి తండ్రి. విశ్వాసంతో మాట్లాడుతండ్రి. వచ్చిన బిడ్డలతో మాట్లాడుతండ్రి. ఇంకా రాని బిడ్డతో మాట్లాడుతండ్రి. అలాగే శుక్రవారం ఉపవాసం తండ్రి. ఆదివారం తండ్రి గంగరి రీతిలో మీరు జరిగించుకుంటున్నారు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నింపుకున్నారు తండ్రి. ఎంతకైతే ఎన్ని గ్రామాలైతే సిలువ పడబెట్టమో ఆ గ్రామాలని మీకు తెలుసు తండ్రి. ఏ స్థలం తెలుసుకోవడమో మీకు తెలుసు తండ్రి. అయ్యగారు తండ్రి ప్రేరేపించి తండ్రి. మండలం అంతా తిరిగారు తండ్రి. అర్థం అవ్వకుండా తండ్రి. వృద్ధిలోకి వచ్చేటటువంటి సాధన తండ్రి. మండలం అంతా అయ్యగారు తిరిగారు తండ్రి. అర్థం తండ్రి. పలుపులోకి వచ్చేటటువంటి సాధన తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. 80 గ్రామాల పుణ్యమైన
స్థలాన్ని ఇచ్చే తండ్రి, ఆ స్థలం తండ్రి కంచబుచ్చు తండ్రి, అలాగే ఆ స్థలం తండ్రి, అలాగే తండ్రి ధన సహాయం కావాలి తండ్రి, మడి సహాయం కావాలి తండ్రి, అలాగే ఐరన్ కావాలి తండ్రి, ఇసుక కావాలి తండ్రి, స్థితి నాయన పిక్క కావాలి తండ్రి, స్థితి సిమెంట్ కావాలి తండ్రి, స్థితి అలాగే మందిరమిటిగా మరణాతాన్ని పేరెట్టి భాగ్యం వారు గ్రహిస్తున్నందుకు తండ్రి, మందిరం లక్ష్యం సహాయం తండ్రి, అలాగే తండ్రి, అలాగే తండ్రి స్థితి రాకడ మహాసభలు తండ్రి, అలాగే తండ్రి గాంధారీలో మీరు జరిగించుకో తండ్రి, ఏ స్థాయి అలాగే దీన్ని అన్నది నాకు కోటం తండ్రి, అలాగే 4 కోటలు అయినాయి తండ్రి, ఇంకా ఎన్ని కోటలు అయితే మాకు తెలియదు కానీ నీకు తెలుసు తండ్రి, ఆ కోటలలో తండ్రి మీరు తారీఖు నిర్ణయించండి తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి, అలాగే తండ్రి స్థితిని ఆయన పరిశుద్ధాత్మడానికి వందనలు తండ్రి, 3 దినాలు తండ్రి, అలాగే విజయ కోటలు అన్నారు తండ్రి, ఆ కోటలు తండ్రి కోటల తారీఖు నిర్ణయించండి తండ్రి, 40 గ్రామాలు పడదు తండ్రి, అడిగారు తండ్రి 3 దినాలు కూడా తండ్రి, అక్కడ తారీఖు నిర్ణయించండి తండ్రి, వాతావరణం సంబంధపడతండి, అలాగే కరెంట్ సంబంధపడతండి, అలా నానబెట్టి దగ్గర రాపించి తండ్రి, ఆ 3 దినాలు తండ్రి దాని రీతిలో మీరు చర్చించుకోతండి, ఇంకా వందనములు స్తోత్రములు తండ్రి, అన్ని విధాలుగా సాధించండి, మీకు కాపుదలు తెచ్చుతండి, నానబెట్టుకుని మాట్లాడుతండి, తండ్రి గారు నీకు వందనాలు తండ్రి, నా కుటుంబాన్ని పాదాల దగ్గర పెడతాను తండ్రి, జ్ఞాపకం తండ్రి, చుట్టూ ప్రేమ పెట్టాలని ఆలోచించున్నాం తండ్రి, అతని కార్యం జరిగేటట్టు మీరు సాధించండి, అయ్యా నీకు వందనాలు తండ్రి, కుమార్తె తండ్రి స్కూల్ మానేసి తండ్రి, కుమార్తె స్కూల్కి వెళ్ళేటట్టు మీరు సాధించండి, మాస్టర్ ఫోన్ చేసి తండ్రి చదవకపోతే టీసీ చెప్తున్నాను తండ్రి, అయ్యా నీకు వందనాలు తండ్రి, కుమార్తె ప్రేరేపించి తండ్రి, అలాగే స్కూల్కి వెళ్ళేటట్టు సాధించండి, తండ్రి గారు నీకు వందనాలు తండ్రి, ఇంకా నేనైతే 7 వర్షాలు 7 విషయాలు కార్యక్రమం తండ్రి గణమైన రీతిలో మీరు జరిగించుకోతండి, మీరు పాత్రలు మీరు ఉన్నాడు, వాక్య పట్టులు మీరు ఉండండి, ధ్యానంలో మీరు ఉన్నాడు తండ్రి, అన్ని కార్యక్రమం గణమైన రీతిలో మీరు జరిగించుకోమని నేను 7 వర్షాలు 7 విషయాలు యొక్క కాలపతి వ్యాపరిస్తున్నాను, వేసి వారి నామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. పడగలవు ఈ కావలసిన వెళ్ళ కనబడగలవు, ఏవి అడిగిన వానిని వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి, గనుక నాకేమి కొదువా నాదుడుండా. మహోన్నతుడ మహిమగల రాజా నీకు వందనములు స్తోత్రములు నాయన తండ్రి యేసయ్య, ఈ రంగంపేట సాలం జ్ఞాపకం చేసుకోండి యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు దేవా, నాయన తండ్రి ఇక్కడ జరగబోతుంది ప్రతి ప్రార్థన ఆలకించండి యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు దేవా, నాయన తండ్రి ఎందరైతే తండ్రి ఈ మందిరంలో తండ్రి నేను ప్రార్థించి భాగ్యం దయచేస్తున్నారు తండ్రి, వారందరినీ తండ్రి మీరే తండ్రి నాయన మీ యొక్క హస్తముల తండ్రి ముక్తి స్వస్థపరచం చేశారు, ఎవరైతే తండ్రి ఏ వ్యాధులతో వస్తున్నారో తండ్రి వారి వ్యాధులు తీసివేసి తండ్రి నాయన తండ్రి స్వస్థపరచం చేశారు, నాయన తండ్రి ఎవరైతే ఇబ్బందులతో ఇరుకులతో వస్తున్నారో తండ్రి వారి ఇరుకులు ఇబ్బందులు తీసివేసేసారు, నీకు వందనములు స్తోత్రములు దేవా, నాయన తండ్రి ఈ మందిరంలోకి తండ్రి రావాలని తండ్రి ఎవరైతే రాలేకపోతున్నారో తండ్రి వారందరినీ తండ్రి చేశారు, మీ మందిరంలో వాడుకోండి చేశారు, నీకు స్తుతులు స్తోత్రములు దేవా, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా వేసేయారు నాయన తండ్రి, నాయన ఈ ప్రార్థనాశాలలో తండ్రి వాడుకోనండి తండ్రి వేసేయాలి, నీకు వందనములు స్తోత్రములు దేవా, మీ మందిరంలో నడిపించుకోండి వేసేయాలి, నీకు వందనములు స్తోత్రములు దేవా, నాయన తండ్రి వారు ఎవరైతే సాతాన శక్తులతో బంధించి ఉన్నారో తండ్రి వారందరినీ తండ్రి మందిరంలో తోడుకుని వచ్చి తండ్రి నాయన మీ మహిమాత్మై స్వస్థపరచండి, మీ సాక్షులుగా వాడుకోండి వేసేయాలి, నాయన తండ్రి వారి సాక్షుల ద్వారా తండ్రి అనేక మంది జనాంగం తండ్రి ఈ మందిరంలో తండ్రి వచ్చు తండ్రి ఆయన నిన్ను ప్రార్థించే కృపణ వారికి దయచేసి నీకు స్తుతులు స్తోత్రములు దేవా, నాయన వచ్చిన వారందరూ కూడా దీవించబడేటట్లు తండ్రి నాయన తండ్రి స్వస్థపడేటట్లు తండ్రి మీ కృపను దయచేసి నీకు స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి పలకడి గ్రామంలో ఉన్న మందిరం జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నాయన తండ్రి దేవదాస్ రాయ్ గారి తండ్రి నడిచిన నేల తండ్రి యేసయ్య, నాయన ఎంతో తండ్రి ధన్యతతో తండ్రి నాయన ఆ మందిరం తండ్రి మాకు అప్పచెప్పి తండ్రి
మీ మహిమార్థమైన నడిపించుకుంటున్నందుకు నీకు అనేక స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి యేసయ్యా, ఆ పలికడిగ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తండ్రి నాయన ఆ బైబిల్ మందిరంలో తండ్రి నాయన వచ్చి తండ్రి మీ యొక్క మహిమను తండ్రి గణపతి కృపను తండ్రి వారి దయచేసి యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి స్వస్థాలుగా తండ్రి నాయన తండ్రి ఎంతో మంది తండ్రి అక్కడ తండ్రి వచ్చి తండ్రి స్వస్థతలు పొందేటట్లు తండ్రి నాయన బలపరిచి తండ్రి మీ మహిమతో తండ్రి వారు స్వస్థపరిచే కృపను దయచేసి స్తుతులు స్తోత్రములు దేవా. ఈ యొక్క సాక్షులుగా వాడబడుకున్న ఆయన స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి యేసయ్య అల్లమల్లి గ్రామం జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నాయన తండ్రి అక్కడ ఇచ్చినటువంటి తండ్రి స్థలమును బట్టి నీకు వందనములు స్తోత్రములు దేవా. నాయన తండ్రి నవంబర్ మాసంలో తండ్రి అక్కడ తండ్రి మూలరాయి వేయుటకు తండ్రి నాయన తండ్రి యొక్క మహిమను తండ్రి కుమారించే యేసయ్య స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి మంచి వాతావరణాన్ని అనుకూలపరచండి యేసయ్య స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి అక్కడ పెట్టి సభలు 3 సభలు తండ్రి నాయన తండ్రి మీ మహిమార్థమైన తండ్రి వాతావరణం అనుకూలపరచు తండ్రి నాయన తండ్రి ధన సహాయం దయచేసి తండ్రి మీ యొక్క మహిమతో తండ్రి నడిపించుకోండి యేసయ్య స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి త్వరలో తండ్రి ఆ మందిరం తండ్రి కట్టుబడి కృప దయచేసి యేసయ్య స్తుతులు స్తోత్రములు ఆయన. నాయన తండ్రి ఆ మందిరంలో తండ్రి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తండ్రి మీ బైబిల్ మిషన్ ప్రార్థన మందిరం తండ్రి నాయన తండ్రి మరణాత మందిరంలో తండ్రి వచ్చి తండ్రి నిన్ను గణపరిచి మీ మహిమను పొందే కృపను దయచేయండి యేసయ్య స్తుతులు స్తోత్రములు దేవా. నాయన అలాగే తండ్రి సామరగూడ గ్రామంలో ఉన్న మందిరం జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన తండ్రి నాయన యేసయ్య ఈ నెల జరగబోతుంది 25, 26, 27 తేదీ తండ్రి ఉపవాస దినములు ప్రకటించినాము తండ్రి యేసయ్య నీకు వందనములు స్తోత్రములు దేవా. తండ్రి ఆ దినములలో తండ్రి వాతావరణం తండ్రి సమకూర్చండి యేసయ్య మంచి వాతావరణం అండి యేసయ్య నాయన తండ్రి 3 దినములు తండ్రి నాయన తండ్రి నీ మందిరంకి వచ్చి వారందరినీ కూడా సిద్ధపరచబడి యేసయ్య నీకు వందనములు స్తోత్రములు దేవా. వారి పనులను తండ్రి సకాలంలో తండ్రి ముగించుకొని తండ్రి నీ మందిరంలో తండ్రి నేను ప్రార్థించే కృపణ వారికి దయచేయమని నామములో అడుగుతున్నాను యేసయ్య స్తుతులు స్తోత్రములు దేవా. నాయన చుట్టుపక్కల ఉన్న వారికి అందరినీ తండ్రి నీ మందిరంలో నడిపించబడండి యేసయ్య నాయన దర్శనం ద్వారా తండ్రి నీ మందిరంకి వచ్చి తండ్రి నేను ప్రార్థించే కృపణ దయచేయండి యేసయ్య స్తుతులు స్తోత్రములు దేవా. వాతావరణాన్ని అనుకూలపరచండి యేసయ్య నీకు వందనములు స్తోత్రములు దేవా. నాయన తండ్రి అదే విధంగా తండ్రి నాయన రాకడ సభలు తండ్రి జరగవలసిన 3 దినములు తండ్రి మీ మహిమార్థమై జరిపించుకోండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నవంబర్ నెలలో తండ్రి రాకడ సభలు తండ్రి మీ మహిమార్థమై జరుపుకుని తండ్రి నాయన తండ్రి ఆ సభలకు కావాల్సిన సహాయం అందించండి యేసయ్య నాయన తండ్రి కరెంటు ఎవరైతే తండ్రి ఆ సభలకు తండ్రి నీ కరెంటును ఆధీనపరచండి యేసయ్య నీ మహిమతో తండ్రి నడుచుకోండి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఆర్కెస్ట్రా తండ్రి నీ చేతులతో తండ్రి మలచబడి యేసయ్య నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి రాకడ అంత్యదిన సువార్త సభలు తండ్రి 4 సభలు తండ్రి నీ మహిమార్థమైన నడిపించుకున్నందుకు నీకు అనేక స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి మిగిలి ఉన్న సభలన్నీ కూడా తండ్రి మీ మహిమార్థమైన నడిపించుకోండి తండ్రి నాయన ఎక్కడ ఏ సభ పెట్టాలో తండ్రి మా దైవజనులకు తెలియపరచదండి నాయన వాతావరణాన్ని అనుకూలపరచదండి నాయన ఏ జరిగిన తండ్రి ఏ సమయంలో తండ్రి ఎక్కడ ఏ సభ పెట్టాలో తండ్రి నాయన మీరే తండ్రి తెలియపరచదండి నాయన మిగిలి ఉన్న సభలన్నీ కూడా తండ్రి మీ మహిమార్థమై జరిపించుకోండి తండ్రి నాయన తండ్రి ఆ సభలన్నీ కూడా తండ్రి మీ మహిమతో నడిపించుకొని తండ్రి అనేక జనాంగం తండ్రి ఈ మందిరంలో 2 మందిరంలో తండ్రి నిండిపోయేటట్లు తండ్రి జనాంగాన్ని ఏర్పరచుకోండి యేసయ్య ఆయన బైబిల్ మిషన్ మందిరంలో తండ్రి అనేక జనాంగంతో తండ్రి నిండిపోయేట్లు నీ కృపను దయచేయమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన ఆలకించమని బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. నాకు గల్గు ఈ కాదనా సహాయంబు మనకు గల్గు అనుదినంబు తండ్రి మనకు ఆకరలు తీర్చున్ మన ఆకరలు తీర్చున్ గనుకాలాకేమి కొదువా నాదుడుండా.
మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా పరమ తండ్రి, నా యేసయ్య, ఇదిగో ప్రభువా, ప్రారంభ ప్రార్థన మొదలుకుని ప్రభు నాయన ఈ 7 ప్రార్థనలోకి నాయన ఆకాశం నుంచి నాయన నీ గుడారములకు దిగి వచ్చిన దేవా, నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నా యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఈ ప్రార్థన స్థానాన్ని బట్టి తండ్రి నిన్ను స్తుతించి ప్రార్థించుచూ ఉన్నామయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా నా తండ్రి, ఈ స్థలమును చూపించి ప్రభు ఈ ప్రార్థన స్థానాన్ని కట్టించుకున్న దేవా, నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన ఈ ప్రార్థన స్థానంలోకి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభు అంశములు పట్టుకుని ప్రభు నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నారో ప్రభు, ప్రతి బిడ్డని చూచుచున్న దేవుడు అయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ ఆలోచనను ఎరిగిన దేవుడు అయ్యా నాయన, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ అంశమును నెరవేర్చి తండ్రి నాయన ఆ బిడ్డలకు శాంతిని సమాధానాన్ని సమకూర్చండి ప్రభు. ఆ రోగములతో వచ్చి ఉంటే ప్రభు ఆ రోగములను మార్పివేయండి అయ్యా, నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఏ అంశములతో వచ్చి ఉన్నారో ప్రభు ప్రతి అంశంలో నెరవేర్చండి అయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఎందరో బిడ్డలు ప్రభు తండ్రి నీ ప్రార్థన స్థాలకు వచ్చి తండ్రి అనేక వరములు పొందుకొని ఉన్నారు ప్రభు. ప్రతి బిడ్డని ఆశీర్వదించారు ప్రభు. నాయన ఇప్పుడు వచ్చుచున్న బిడ్డలకు తండ్రి నాయన నీ వరములతో నింపివేసి ప్రభు ఆ బిడ్డలను సాక్షులుగా వాడుకోండి ప్రభు. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏది నిమిత్తమైతే ప్రభు ఈ రంగపేట మండలంలో తండ్రి ఈ ప్రార్థన స్థానాన్ని నిలబెట్టారు ప్రభు, నీ చిత్తమును జరిపించండి అయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను ఈ రంగపేట గ్రామం అంతయో ప్రభు తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చే భాగ్యమును దయచేయండి అయ్యా, నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన ఎందరో బిడ్డలు తండ్రి నాయన ఎందరో నా తండ్రి నాయన రోగములతో పడి ఉన్నారు ప్రభు, ఇబ్బందులతో పడి ఉన్నారు ప్రభు తండ్రి. ఆయనను ప్రభు తండ్రి నీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారయ్యా నాయన, ఎన్ని నిమిత్తమైతే ప్రభు నీ దగ్గరికి నడవలేకపోవచ్చు ఉన్నారు. సమస్తమును ఎరిగిన దేవుడు కనుక ప్రభు నాయన బిడ్డల యొక్క నా తండ్రి సమస్యలను తీర్చివేయండి ప్రభు. ఏ సాతానుగానికి ప్రభు బంధకములను తండ్రి నాయన నా యేసయ్య బంధించి ఉన్నారు ప్రభు, ఆ బంధకములన్నీ ఉన్న తండ్రి నాయన నీ యేసు నామములో నా తండ్రి ఆ బిడ్డలను విడుదలనిచ్చి తండ్రి నాయన నీ దగ్గరికి వచ్చే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఏ బిడ్డను నశించిపోకూడదయ్యా నీ నామముల ప్రభు. ప్రతి బిడ్డ తండ్రి నిన్ను ఎదురెత్తి చూపి భాగ్యములు దయచేయ్యా, ప్రతి బిడ్డ ప్రభు నిన్ను చూసే భాగ్యములు దయచేయ్యా, నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ప్రతి బిడ్డ ప్రభు నిన్ను స్తుతించి తండ్రి నిన్ను ప్రార్థించుకునే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఈ రంగపేట మండలం అంతయో ప్రభు మార్చుకోండియ్యా నా తండ్రి, నీకే వందనములు స్తోత్రములు తండ్రి. మీరే పిలుచుకోండి ప్రభు, మేము పిలవగా ఎవరు రారు కాదు ప్రభు తండ్రి. ప్రతి బిడ్డకి దర్శనములను చూపించి ప్రభు ఈ స్థానంలో అనేక కార్యములు జరుగుతున్నవని ప్రతి బిడ్డకి ప్రేరేపణ కలిగించి తండ్రి నాయన ఈ ప్రార్థన స్థానాలకు నడుచుటకు తండ్రి ఆ బిడ్డలకు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాను నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ప్రతి కుటుంబంలో దీవించి ఆశీర్వదించి ప్రభు నా యేసయ్య ఎలవేలు గ్రామంలో తండ్రి ప్రేమించి నా తండ్రి స్థలమనిచ్చావు కనుక ప్రభు నాయన అక్కడ మందిరం కట్టుటకు తండ్రి మీరే సహాయం చేయ్యా, నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నవంబర్ నెలలో తండ్రి నాయన నీ సేవకుడు ప్రభు నాయన 3 దినములు ప్రభు మీరు అక్కడ సభలు పెట్టాలని ప్రభు ఆశపడుచుకుంటుందా తండ్రి, ఆ ఆశను నెరవేర్చండి ప్రభు. దానికి కావలసినవన్నీ సమకూర్చండి ప్రభు. ఏమి కావాలో సమస్తము నీకు తెలుసు తండ్రి. ప్రతి తండ్రి నీ నామములు సిద్ధపాటు చేయయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. పలకడి మందిరంలో దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన. పలకడి మందిరంలో తండ్రి నాయన పలకడి గ్రామం అంతయు ప్రభు నీ బైబిల్ మిషన్కు నడిచే భాగ్యములు దయచేయండి నాయన.
నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభా నీ రక్షణ లేక ప్రభువా నాయన వ్యర్థముగా పడి ఉన్నారు ప్రభువా. అటువంటి బిడ్డలను తండ్రి నీ బైబిల్ విషయాలకు నడిపించుకుని ప్రభువా నాయన బిడ్డలకు రక్షణ కలిగించండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నీ వంటి తెలిసి కూడా ప్రభువా ఎందరో బిడ్డలు రాలేకపోవచ్చు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలను నడిపించుకోండి నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఎల్లవెల్లి గ్రామం చుట్టూ ఉన్న ప్రతి గ్రామమును తండ్రి నాయన మీరే నడిపించుకోండి నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి రాకడ సభలు ప్రభువా 4 దినం 4 నాయన రాకడ సభలు ప్రభువా మీరు జరిపించుకుని ఉన్నారు ప్రభువా. ఇంకా మిగిలి ఉన్న నాయన సభలను తండ్రి మీరే ప్రభువా తండ్రి ఏ గ్రామంలో పెట్టాలో ప్రభువా, ఏ సమయం ఏ తారీఖుని పెట్టాలో ప్రభువా మీరే నా తండ్రి ఏర్పాటు చేసుకోండియ్యా. నా తండ్రి ఎప్పుడు పెట్టాలో ప్రభువా నీ చిత్తములో జరిపించయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఇదిగో సోమరకట మందిరంలో తండ్రి ఉపవాస దినములు తండ్రి 3 దినములు ప్రతిష్ఠింపగా తండ్రి నాయన 3 దినములు ప్రభువా నాయన మీరు దిగివచ్చి ప్రభువా నాయన ఉపవాస దినముల్లో తండ్రి మీరు ఉండి ప్రభువా మాతో పాటు నాయన నిన్ను స్తుతించే భాగ్యములు తండ్రి నాయన ఎందరో బిడ్డలకి దయచేయ్యా. నాయన మీరే మహిమతో పొందండి ప్రభువా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబమును తండ్రి ఆ ఉపవాస దినముల్లో పాల్గొందే భాగ్యములు దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నీ చిత్తములు ఎందరి బిడ్డలు రావలసి ఉన్నారు ప్రభువా ఆ ఉపవాస దినముల్లో తండ్రి నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ప్రతి కుటుంబమునకు దయచేయ్యా. పొందుకున్నట్టు తండ్రి నాయన బిడ్డలకు నా తండ్రి ప్రేరేపణ కలిగించండి ప్రభువా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నీకు నా తండ్రి ఈ బైబిల్ విషయంలో ప్రార్థన సాలని ప్రభువా నాయన నింపివేయండి ప్రభువా. ఆగాక కొనసాగిస్తున్నామయ్యా నాయన. అలాగనే ప్రభువా తండ్రి అనేక బిడ్డలు వచ్చి ప్రభువా నాయన నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేయ్యా. ఈ సాలంతగా నింపివేసి ప్రభువా నీ చిత్తములు తండ్రి ఎప్పుడు నింపివేస్తావో తండ్రి నీ చిత్తమును జరిపించుకోండియ్యా. నాయన అడుగుట భావాలనైతే ప్రభువా నాయన కార్యం చేయడని వద్దు ప్రభువా అడుగుని ఇవ్వబడినన్నావు కనుక ప్రభువా ఈ ప్రార్థన సాలను నింపివేయమని అడుగుచున్నామయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాల చుట్టూ నీ కంచె వేయండి. నీ బంగారమైన కంచె వేసి ప్రభువా సాధారణ బంధకములను విడుదలనిచ్చి ప్రభువా నైనా నా తండ్రి అనేక మందిని నడిపించుకుందయ్యా. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబమును నడిపించుకుందయ్యా. ప్రతి కుటుంబమును తండ్రి నైనా నీ పదాలకు తండ్రి నడిపించుకో ప్రభువా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి ఈ సేవకుని తండ్రి బహుబలంగా వాడుకుని ప్రభువా అనేక వాక్యములు తండ్రి ఈ రంగంపేట మండలం అంతయు తండ్రి వినిపించుటకు తండ్రి ఆ బిడ్డకి తండ్రి మీరే సహాయం చేయండి. ఆ నోటిని మీ బోరగా వాడుకుని ప్రభువా ఆ మర్మమైన మాటలు మాట్లాడుటకు తండ్రి నీ పరిశుద్ధాత్మను నింపివేసి ప్రభువా నీ పరిశుద్ధమైన శక్తిని తండ్రి ఆ బిడ్డకు ప్రసాదించి తండ్రి ఈ రంగంపేట మండలం అంతైన ప్రభువా నీ వాక్యము ద్వారాగా ప్రభువా అనేక మంది మారుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండి. ఆ కుమారుని మీరే ముట్టండి స్వస్థపరచజేసయ్యా. శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభువా. మీరే నడిపించుకోండియ్యా. ఈ రంగపేట మండలం అంతయు ప్రభువా మీరే నడిపించుకుని ప్రభువా తండ్రి ఆ బిడ్డను బహుబలముగా వాడుకోమని నా యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఆయన ఇదిగో ప్రభువా నా తండ్రి నా యేసయ్యా మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ముకుంద గ్రామము నుంచి ప్రభువా ఆయన కుమార్తెకి ప్రేరేపణ కలిగించి ప్రభువా నీ దగ్గరికి రావడానికి ప్రభువా నాయన మీరు సహాయం చేశారు కనుక ప్రభువా ఆ గ్రామం అంతైన ప్రభువా నాయన మీరే ప్రేరేపణ కలిగించయ్యా. నా తండ్రి ప్రతి బిడ్డ తండ్రి నాయన ఆ గ్రామం అంతయు ప్రభువా ఆ బిడ్డ నడిపించుటకు తండ్రి మీరే సహాయం చేయమని నా యొక్క ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసయ్య నామమున బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి.
జనమోచును తనకు ఇష్టముగాని జనమును దరికి రానియడు ఈ దరికి రానియడు గనుక నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా ఆరో ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఈ నామమున లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవా. గడిచిన దినమంతా కాచి కాపాడి తిరుమల ఆనందించడానికి వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమంతా దేవా తండ్రి ప్రభువా, రెండవ శనివారం తండ్రి ప్రభువా, నలుగురు రాష్ట్రాల సమృద్ధి తీసుకున్నారు తండ్రి ప్రభువా. మీరే కాపుదల వచ్చి మీరే వర్గానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకే స్తుతులు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి ప్రభా, ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం తండ్రి ప్రభా. ఉపవాస ప్రార్థన మీరే తోడైనా స్థితులు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి సమరపట్ల జరిగిన ఉపవాస కూటములు మరియు దేవతని భక్తవరంలో జరగబోయే తండ్రి ప్రభా, పల్లగడలో జరిగే ఉపవాస కూటములు మీరే తోడైన దేవా. నీకే స్థితులు స్తోత్రములు దేవా. ఇంకా దేవతని చాలా వృద్ధిపరచని దేవా. నీకే స్థితులు స్తోత్రములు. వచ్చిన వారందరికీ స్వస్థత కార్యములు ఇచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రములు. అంటే అనేక జనంలో వచ్చి ఈ సంగ్రామంలో పాల్గొనడం సహాయం చేసిన దేవానికి స్తుతులు స్తోత్రములు. ఇప్పుడు ప్రార్థనలన్నీ మీరు ఆలోచించున్నారని ఈ చిన్ని ప్రార్థన కూడా మీ ప్రార్థన చేయించుకోమని వేసినప్పుడు పాడుతున్నాం. పర్వతండి ఆమేన్. నైజా పాపములో నశించుటకై భోజనము వడ్డించును రాజు స్వయముగా దేవా రాజు స్వయముగా గనుక నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా. స్తుతి ప్రార్థన 7వ ప్రార్థన చేసుకుందాము అందరం. కావాలి శాంతి కుమారి పాపకు స్వరూప ప్రార్థన చేద్దాం. బాబు అంటే స్థుతి మీ స్థితి మార్చేస్తాం. మనం చేసిన ప్రార్థన మహోన్నతుడ మహాగరుడ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా సమీపింపరాని తేజస్సులో వసింపబడుచు ఉండవలసిన నీవు ప్రభా. ఇదిగో మా విజ్ఞాపనలను మా ప్రార్థనలను మా యోచనలను నాయన మీరు విన్నవించుకొనుచు ఉండగా మేము తండ్రి ఆలకించడానికి వచ్చిన
మహాగణుడైనటువంటి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు 6 ప్రార్థనలు మీరు అంగీకరించారు. 7వ ప్రార్థనలోనైనా మీ స్థుతిని మేము అందించుచూ ఉండగా స్థుతిని అందుకొనుచు దీవించుచున్న తండ్రి నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా అంశములకు నెరవేర్పునిస్తున్న తండ్రి నీ వందనాలు ప్రభా. తండ్రి ముఖందవరం నుంచి వచ్చిన కుమార్తె ప్రభా తండ్రి తన భర్త తండ్రి రక్షణ పొందారు కానీ మారు మనస్సు కొరకు తండ్రి ప్రార్థించమని కోరగా ప్రభా ప్రార్థిస్తున్నాం. నీవు ఆమెను పలుకుచున్న తండ్రి నీకు స్తుతి. తన కుమారుడు తన కుమార్తెకు అయా చదువులు పూర్తి చేసుకుని ఉండగా ఉద్యోగములు ఇస్తున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు. అయా స్వార్థమ్మ గారి కుమార్తె ఆదిలక్ష్మి గారిని ప్రభా తండ్రి ఇదిగో ప్రయాణములలో క్షేమకరముగా తోడుకొని వెళ్ళావు ప్రభా. అక్కడ మెడికల్ తండ్రి అభ్యంతరపరచుచుండగా దుష్టుడిని నాయన తొలగించి ప్రభా మంచి రిపోర్టునిచ్చి ప్రభా కుమార్తెకు క్షేమకరమైన ప్రయాణం ఇస్తున్న తండ్రి నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. తన భర్తను క్షేమకరముగా అయా తన గృహములకు తోడుకొని వస్తున్న తండ్రి నీ వందనాలు స్తోత్రాలు. అయా స్వార్థమ్మ గారి తండ్రి నీ యొద్దకు వచ్చి విన్నవించుకొనిచిన ప్రతి అయా ప్రార్థన ఆలకించు తండ్రి. నీకు భయపడే బిడ్డ తండ్రి, నీకు లోబడే బిడ్డ ప్రభా. అయా తండ్రి నీ ప్రార్థనను అయా నీవు ఆలకించు వాడవని ప్రభువా నీ యొద్దకే వచ్చి మొర్ర పెట్టుకొని చుండగా తండ్రి కుమార్తె విజ్ఞాపన ఆలకించుచూ ఉన్న తండ్రి వారి కుటుంబములలో సమస్తమును సరిచేయుచున్న తండ్రి ఆటంకములను తీసివేస్తున్న తండ్రి అడ్డులను తీసివేస్తున్న తండ్రి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి నాయన దావీదు గారు అయా చేయించిన సువార్తను దీవించు ఆశీర్వాదకరముగా మార్చు తండ్రి. తన కుటుంబంలో ఏమి కావాలో అయా చిన్ని గారి పక్షముగా ఆరోగ్యమునివ్వండి, కుమారులకి మారు మనస్సునివ్వండి తండ్రి. కుమార్తె చదువుకొనుటకు మనస్సు పుట్టిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. శాంతకుమారి గారిని జ్ఞాపకము చేసుకో తండ్రి. నీ యొద్దకు వచ్చి ఎన్నో మేలులు పొందుకున్న బిడ్డ తండ్రి అయా రాలేకపోతున్నారు ప్రభా. అడ్డులు ఆటంకములు తీసివేసి మేలు నొందుకొనుటకై ఈ స్థలంలో వచ్చుటకు సహాయం చేసి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి అలాగే అందరి బిడ్డలు ప్రార్థనలు సహాయం కోరారు. ప్రతి ప్రార్థనలను మీరు ఆలకించి ఆమె నేను పలుకుచున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభు. అలాగే తండ్రి నీవు ఏర్పాటు చేసుకుని మీరు సిద్ధపరిచిన ఈ స్థలమును మీరు ఆశీర్వాదకరముగా మార్చుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా వాగ్దానము చేసిన దేవుడవు నమ్మదగిన వాడవని నమ్మి స్తుతించుచు ఉన్నాము. అయా ఆలస్యమైనంత మాత్రమున అది నెరవేరదు. అయా కాలము పరిపూర్ణముగా సమస్తమును సంపూర్ణవచ్చు దేవుడవై ఉన్నావని నమ్మి స్తుతించుచున్నాము తండ్రి నీకు వందనాలు. నీవిచ్చిన పని నీవిచ్చినటువంటి అయా నాయన వాగ్దానములు ప్రభు నెరవేర్చుటకు నీ సేవకుని నడిపించుచు మెరుగుపరుస్తూ తండ్రి అయా బలపరచుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఏ పనిని నీవు అప్పగించావో ఆ పని జరిగించు వరకు నీవు తోడయుండు దేవుడము ప్రభు. మనుష్యులు విడిచిపెడతారు గాని తండ్రి అయా నాయన మానవులు తండ్రి మరచిపోవును గాని ప్రభు. అయా వాగ్దానము చేసి నడిపించు దేవుడవు, మరువవు విడువవు ఎడబాయనే దేవుడవని నమ్మి స్తుతించుచున్నాము. అయా ఇదిగో నీవిచ్చిన అయా మాట వాగ్దానము నా శ్రమల కోసము చెప్పు, నా రాకడకు సిద్ధపరచను వాగ్దానములో నీ కుమారుని నడిపించుకున్న దేవుడవు ప్రభువా. అయా నాయన పామరులైనటువంటి పేతులను వలను విడిచిపెట్టి రమ్మన్నట్లుగా తండ్రి నీ సేవకుని పిలుచుకున్న విధానము నీవు జరిగించిన కార్యాలు సువార్తలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే రాకడ వార్తలు అయా అంచెజనముల వాస్తవాలు తండ్రి నాయన నీవిచ్చిన వాగ్దానమును బట్టి ప్రభా 4 సభలు జరిగి ఉండగా తండ్రి మిగిలిన సభలను ప్రభా నీవు ఏ స్థలములో సిద్ధపరిచావో ఏ సమయమును నీవు జరిగించుకునిచున్నావో నీ చిత్తమునకై ప్రభా నీవు సమస్తమును అనుకూలపరిచి జరిగించుకునిచున్న తండ్రి నీ వందనాలు స్తోత్రాలు. ఏ బిడ్డలు నాయనా నీ రాకడ వాస్తవాలు వినుట నీకు ఇష్టము, నీ రాకడలో ఎత్తబడాలని నీవు ఆశపడుతున్నావు, సిద్ధపరచాలని ఆశపడుతున్నావు. అటు వారి మధ్యలోనికి నిస్వార్థను నడిపించుకునిచున్న తండ్రి నీ
వందనాలు. 8 సభలు జరగవలసి ఉండగా నీ చిత్తము జరిగించుకొనుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి ఇదిగో నీవిచ్చిన గుడారములు అయా నేను సమీపముగా ఉండి నా జనులతో నేను మాట్లాడవలసి ఉన్నది, నేను చూడవలసి ఉన్నదని చెప్పిన మోషే ఆజ్ఞను బట్టి నీవు ఏర్పాటు చేసుకున్న నీ గుడారములు సామర్ల కోటలు తండ్రి అయా ఈ నెలలో ప్రభువా సెప్టెంబర్ 25, 26, 27 తారీఖులను ప్రభువా తండ్రి ఉపవాస దినములను ప్రతిష్ఠించుకొనుడి, వ్రత దినములను ఆచరించుడి అని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి కన్నీళ్లు విడిచుటకు ప్రభువా, విజ్ఞాపనలు చేయడానికి ప్రభువా, మా బదులన్నీ నీ పాదాల యొద్ద విన్నవించుకోవడానికి ప్రభువా 3 దినములు తండ్రి మేము ప్రతిష్ఠించుకొని ఉండగా ప్రభువా అయా సంఘ బిడ్డలను ప్రేరేపణ కలిగించండి. ఉపవాస దినములు ఉపయోగకరమైనవని తండ్రి వారు ఎరిగినట్లుగా తండ్రి అయా ఉపవాస దినములు 3 దినములు నీ పాదాల యొద్దకు వచ్చి ప్రార్థనలు చేసుకొనుటకు ప్రభువా అయా ప్రాంగణము చుట్టూ ఉన్న బిడ్డలను సైతము తండ్రి ఆ ఉపవాస దినములలో నాయనా వచ్చి ఏకీభవించి మేలులను అందుకోవడానికి సహాయము చేస్తున్న తండ్రి నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దర్శనములతో నీవు కట్టించుకున్న మందిరాలు ప్రభువా వ్యర్థము కాదు తండ్రి, వ్యర్థము కాదు ప్రభువా. మనుషులు ఆటంక పెట్టినప్పటికీ దుష్టుడు అపవాది వేయుచున్న పన్నాగములలో నుండి తప్పించు దేవుడవు. ఇదిగో నేను ఊరకనే ఉండను, నేను సమస్తమును చూచుచున్నానని ప్రభువా నీవు మాట్లాడిన మాట తండ్రి గత వారమందు ఆదివారము శనివారము దినములలో నీవు మాట్లాడిన విధముగానే ఈ వారములలో 10 వార కోటములలో సైతము నీవు మాట్లాడిన దేవుడవు ప్రభువా. అయ్యా నీవు ఊరకనే ఉండనంటున్నావు ప్రభు. దుష్టుడు వేయుచున్న పన్నాగములు పొందుచున్న మనుష్యులు అయా సంచల మనస్సు కలిగిన మనుష్యులకు తండ్రి నీవు తెలియపరచుచు తండ్రి వారిని అపరాధములు క్షమించయ్యా. అపరాధమని తెలియక ఎన్నో అపరాధములు చేస్తూ ఉన్నారు తండ్రి. ఈ వారంలోనే ఆ మాట అనేక మారులు దైవ సేవకులతో సైతము నీవు మాట్లాడించావు కనుక తండ్రి ఆ మాటను భయపడినట్లుగా తండ్రి నేను ఘోరగానే ఉండను అన్న మాటను తండ్రి మా హృదయాలలో భద్రపరుచుకున్నట్టు సహాయము చేస్తున్న తండ్రి నశించిపోకుంటున్నట్లుగా అయా అపవాది బంధకాలలో పడిపోకుంటున్నట్లుగా అగ్ని గంధకాలలో కాల్చబడకుంటున్నట్లుగా తండ్రి మమ్మల్ని మేము మెలకువగలిగించుకొని అయ్యా నీ ఊరకనే ఉండనంటున్నావు అయ్యా. ఎంతవరకు మేము ఎన్ని అపరాధములు చేశామో, ఘోరమైన పాపములు చేస్తామో అయ్యా ఆత్మను అయ్యా రక్షించలేక తండ్రి దుష్టుడు పొందుచున్న పన్నాగములలో మేము పడిపోవచ్చున్నామని గ్రహించు మనస్సులు తండ్రి దుష్టులను తండ్రి తెలియపరచుచున్న దేవా నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. అపవాది తండ్రి వారిని నాయనా మారు మార్గంలోకి తీసుకొని పోవచ్చుండగా ప్రభువా తండ్రి వారిని క్షమించు ప్రభువా. వారు తెలియకనే అపరాధములు చేస్తున్నారు తండ్రి. అయ్యా నాయన నీవు ఏర్పాటు చేసిన నీవు సిద్ధపరిచిన స్థలంలోకి వచ్చి అయ్యా నాయనా వారి ఆత్మలను రక్షించుకున్నట్టు సహాయం చేస్తున్న తండ్రి నీ వందనాలు. గోధుమలను గురుగులను కలిసి పెరగని కలిసే బ్రతకని అని తండ్రి నాయన అయ్యా నీవు మాట్లాడిన మాటను బట్టి తండ్రి దుష్టుడును తండ్రి జ్ఞానము కలిగిన వాడు నీ యందు రక్షింపబడిన వాడు కలిసి బ్రతుకుచూ ఉండగా కలిసి జీవిస్తూ ఉండగా పెరుగుచూ ఉండగా తండ్రి సమయం వచ్చినప్పుడు తండ్రి అయ్యా గురుగులను కూర్చి కాల్చివేస్తానంటున్నావు తండ్రి. అయ్యా నాయన గురుగులు వంటి మనస్సు కలిగిన మనుష్యులకు తండ్రి అయ్యా నీవు తెలియపరచమని మాట్లాడచ్చు ప్రార్థిస్తున్నాను దేవా. గోధుమలను పట్లలో కూర్చేదనన్నావు తండ్రి, గట్టి గింజలు వలె తండ్రి మా ఆత్మలను స్థిరపరిచి నాయన నీ మహిమలో ఉంచి తండ్రి నీ చిత్తములకై సమస్త కార్యములు జరిగించు. పలకడియములో ఉపవాస దినములు ఏ సమయమందు ఏ తారీఖులు బయలుపరిచి నీవు పెట్టించుకుంటావు ప్రభువా.
తండ్రి అనేకులను ఆ మందిరంలోకి నాయన రక్షణ లేని వారికి రక్షణ మార్గము కలిగించు తండ్రి. రాకడకు సిద్ధపడు బిడ్డలకు తండ్రి మనస్సు పుట్టించు తండ్రి. పచ్చిక గల చోట్ల నీవు నడిపించదనన్నావు గనుక తండ్రి అటు కార్యములన్నీ జరిగించి తండ్రి ఈ దిన కార్యక్రమాలన్నీ ప్రభువా వచ్చిన ప్రతి బిడ్డను నామమహిమార్థమై తండ్రి నీ కృప కొరకు వాడుకో తండ్రి. అయా నీకు పనికొచ్చే పాత్రలుగా వాడుకో తండ్రి. పనికి రాని వారిగా వండలేకపో తండ్రి. అయ్యా సమయం వచ్చినప్పుడు కాల్చబడకుండానట్లుగా మేలైన మార్గమందు నిలవబడటానికి మా అందరి మనస్సులను నీ స్వాధీనమందు ఉంచుకొని మీరు మాత్రమే మహిమ పొందుకోండి. వెతబడుచున్న వాక్యము నాయనా మా హృదయాలకు తండ్రి భద్రపరచు తండ్రి. మా మార్గాలకు వెలుగునివ్వండి ప్రభువా. నీ సేవకుడికి తండ్రి బలమునిచ్చి బలపరిచి తండ్రి నీ వాక్యముతో మమ్మలను తృప్తిపరిచి మహిమను పొందుకోమని సమస్త కార్యములు నీ నామమహిమార్థమై జరిగించుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసు వారి నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నీ ప్రార్థనలోని వారిసి అన్ని ప్రార్థనలు నీ వాలిచియున్నావు అన్నిటిలో మహిమా అందుకున్నావు అన్నిటిలో మహిమా అందుకున్నావు దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. ప్రార్థన విన్నవారా విజ్ఞాపన విన్నవారా జరిగిన కార్యక్రమంతా మాత్రమే చర్చించుకుని విజ్ఞాపన యోచనలు ప్రార్థన చేసే భాగ్యం ఇందులో జరగబోయే కార్యక్రమంతా మాత్రమే చర్చించుకున్నాను. యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం.